ఫాదర్ పోలీస్ కదా, ఏమైనా మ్యాచ్ అవుతుందా? దొంగ బుద్ధ నాకా? అందుకేగా అడిగేది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేనేం దొంగతనం చేశానా? నాకు తెలియకుండా చాలా చేసావ్రా. నా మనసు గెలిచావ్రా. శాంపుల్ గా ఒకటి చెప్పనా? చెప్పు చూద్దాం. ఈ జుంక ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? అది 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 నాకు దొరికింది. ఆహా, ఎక్కడమ్మా? కహానీలు నమ్మేస్తాను అనుకుంటున్నావా? చెప్పు, ఎప్పుడు కొట్టేశావ్? కొట్టేయడం ఏంటి, నిజంగానే దొరికింది. ఆ రోజు స్కూటీ మీద డ్రాప్ చేసావు చూడు, ఆ రోజే దొరికింది. దొరికిందే కానీ కొట్టేయలేదు. ఎలా తిరిగిస్తే బాగుంటుంది అనుకున్నా, ఇంతలో నీ బర్త్డే వచ్చింది. నాది నాకే ఇచ్చేస్తే ఖర్చు లేకుండా పని అయిపోతుందని ఇచ్చానంటావు. వద్దురా, మరీ ఇంతింత అబద్ధాలు చెప్పకు. నొక్కేసి నీ దొంగ బుద్ధి ఎక్కడ బయటపడుతుందో అని భయం వేసి ఇచ్చేసావు కదూ. ప్రతిదాన్ని నువ్వు అలా అర్థం చేసుకుంటే నేనేం చెప్పలేను. సరేరా, నమ్ముతాను. మరి ఇంకో అలాంటి గిఫ్ట్ బాక్స్ లో కట్ల పురుగు ప్యాక్ చేసింది మీ అమ్మే కదా? అయితే ఇప్పుడేంటి, పురుగు ప్యాక్ చేసింది నువ్వేనా అని ఇప్పుడు వెళ్ళి మా అమ్మని అడగాల? మా అమ్మ సంగతి తెలిసి కూడా ఎలా అడగమంటున్నావే? ఏరా, మీ అమ్మంటే నీకు అంత భయమా? కాదా మరి, చీరేస్తుంది. మరి మీసాలెందుకురా నీ ఫేస్ కి? మనిషి ఎదిగావు గాని బుర్ర ఎదగలేదురా నీకు. ఇంత భయం అయితే రేపు ఎవరినైనా లవ్ చేస్తే ఎలా చెప్తావురా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇది కనుక్కోడానికే పిలిచాన్రా. నీ కలేజా ఎంతుందో తెలుసుకుందామని. ఏమైందండి? అదే నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఏమైంది? ఏమండి, మన పిల్లలేనా వాళ్ళు? నిజమే నిజమే, మన తులసి ఆదిత్యలే. అది వాడి భుజం మీద చేసి మాట్లాడుతుందేంటి? బావా మరదళ్ళు అలా మాట్లాడుకుంటేనే ఆనందం. అందమే, కాని వాళ్ళు ఉప్పు నిప్పు కదా. కనపడగానే పాము ముగసలా బుస్సు బుస్సు అనుకునేవాళ్ళు. మారారేమో, మాటలు కలిసి మనసులు కలిసాయేమో. ఇంకొకసారి గిచ్చు. అబ్బా, గిచ్చమంటే ఇంత గట్టిగా పడాలి కదా. వాళ్ళ బంధం కూడా బలపడాలి. బలపడందే భుజాల మీద చేతుల దాకా వచ్చిందా? అంతేనంటావా? అఖండ దీపం ఫలితాన్ని ఇచ్చిందండి. అమ్మవారు ఆశీర్వదించింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్నేళ్ల నా కల నిజమైంది. నా పూజలు ఫలించాయి.
నాకు చాలా ఆనందంగా ఉంది ప్రియా. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా ఇక మనం తృప్తిగా బ్రతకొచ్చండి. పిల్లలు కడుపులో ఉన్నప్పుడు అనుకున్న మాటని ఇలా నిజం చేసి కడుపు నింపారు. మన అమ్మాయి తగ్గి ఆదిత్యతో ఇంత స్నేహం చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రియా. తులసి ఎలా తగ్గింది? ఎందుకు తగ్గుంటుందంటావు? కాలమండి. కాలంతో పాటు పెరిగిన వయసు, వయసుతో పాటు ఆలోచనలు, వాళ్ల మధ్య ఉన్న రక్త సంబంధం. ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే మనకన్నా ఎక్కువ సంతోషిస్తాడు. మీ వదినకు తెలిస్తే? అది నా కోడలు కాకూడదు, గుర్తుందిగా. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఎవరికి తెలిసినా ఏం కాదు. ఆదిత్య అంటే వదినకు ప్రాణం కదా. వాడు తులసిని ప్రేమిస్తున్నా దాన్నే పెళ్లి చేసుకుంటానంటే మా వదిన మాత్రం ఏం చేస్తుంది? అంత తేలిగ్గా మెత్తబడుతుందంటే నాకు అనుమానంగానే ఉంది ప్రియా. అపశకునం మాట్లాడకండి. వాళ్ళంతట వాళ్లే ఎప్పుడు బయటపడతారో చూద్దాం. ఇంత మట్టి బుర్రతో ఇంజనీరింగ్ ఎలా చదవరా? మట్టిపూర ఏంటే మట్టిపూరా? మట్టి బుర్ర కాక హ్యాండ్ మెడ మీద వేసాక కూడా మైండ్ పనిచేయకపోతే ఎలారా? ఈ క్లోజ్నెస్ కి అర్థం ఏంటో అర్థం చేసుకోరా. ఇంతకన్నా డీటెయిల్డ్ గా ఏ ఆడపిల్ల చెప్పదురా ట్యూబ్లైట్. అబ్బా, ఈ రంగస్థలం ఏంటే? చిప్పు అమ్మమ్మమ్మమ్మమ్మ, ఎంత దాకా వచ్చారా? ఇంత గ్రంథం నడిపిస్తూ పీకల్లోతు ప్రేమలో మునిగి పైకి పోట్లాట డ్రామాలాడతారా? చెప్తారా మీ సంగతి? ఎంతకీ వీళ్ళది ప్రేమేనంటావా? నా వల్ల కాదురా, నేను చెప్పలేను. ఎంత మరదలైనా ఆడపిల్లండ్రా బాబు. పిచ్చి, పిచ్చా? ప్రేమ పిచ్చి. ఇది 100% లవ్ స్టోరీ. వాడేమో శత్రువు అంటాడు, ఇదేమో వాడితో పెళ్లి అంటుంది. ఇద్దరు కలిసి మమ్మల్ని ఎంత టెన్షన్ పెట్టారా? రేయ్, ఇక చూడండి, నేను నడిపిస్తా తర్వాత కథ. పోలీసుడి కళ్లే కప్పాలని చూస్తారా మీరు? ఇంతకీ ఇదే వాణ్ణి పడేసిందా, వాడే దీన్ని పడేశాడా? ఎలా అయితేనే మనం అదృష్టవంతులమండి. ఇంతటి ఆనంద సమయాన్ని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుని తీరాలి. పద పద, అర్జెంటుగా ఇంటికెళ్ళి మందు కొట్టాలి. మందా? ఇవాళ మాత్రం నన్ను ఏం వద్దనకు ప్రియా, నేను ఉక్కిరి బిక్కిరైపోయాను. పద పద. ప్రియా పద, మనల్ని చూస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. రేయ్, మీ కేసుకి ఎఫ్ఐఆర్ నేనే రాసి నేనే సాక్ష్యం ఉంటా. తర్వాత మీ ఇద్దరు కలిసి ఏం కహాని చెప్తారో చూస్తా. ఈ విషయం అర్జెంటుగా వెళ్ళి దుర్గమ్మకు చెప్పాలి. ఇంకా పాల డబ్బా మీద పసిపిల్లల్లో ఉంటే ఎలారా? క్యూట్ బాయ్, సో క్యూట్. ఈ ట్రిగనామెట్రీ లెక్కల్లా ఇన్ని మెలకలేంటే? రైట్ యాంగిల్ చెప్పొచ్చుగా. అరే, ఎక్స్ విలువ తెలుసుకుంటేనే లెక్క రైట్. ఈ ఎక్సలెంటో వాల్యూస్ ఏంటో ఏ మ్యాథమెటిషియన్ చెప్పలేడు.
కాస్త సెన్స్, కామన్ సెన్స్ ఉపయోగించరా. ఇవన్నీ పుస్తకాల్లో ఉండవు. ప్రతిదానికి సూత్రాలు ఉండవురా. కొన్ని కొన్ని సూత్రప్రాయంగా ఉంటాయి. బుర్ర ఉపయోగిస్తే బుద్ధికి తడతారో బుద్ధు. ఆలోచించు. అర్థమైతే ఆనందమే ఆనందం. తులసియే నీ మంత్రం, నేనే నీ శ్రీరామ రక్ష. బాయ్ రా బుద్ధు. బాయ్. ఏంటి ప్రియా గుమగుమలాడిస్తున్నావు? ఏ వంటలు వండేనా? సాధు సాంబయ్యని నీ దాసుని చేసుకున్నావు. బుట్టలో పడేసి కొంగుని కట్టేసుకున్నావు. ఈ పడేటాలు పల్టీ కొట్టించడాలు నాకేం తెలియవమ్మా. మా కాలంలో అలాంటివేం ఎరగం. మీ అంత తెలివితేటలు, అలంకారాలు, చాటింగులు, మీటింగులు, మీట్లు ఇవేముండేవి కావు. అవునులే, తమరు నేచురల్ బ్యూటీ కదా. పిట్ట తానే వచ్చి చెట్టు మీద వాలుంటుంది, నువ్వు చెవులో పూలు తురుముతుంటావు. పెట్టలు లేవు, తొరవటాలు లేవు. నీకోసం చికెన్ జాయింట్స్ తెచ్చారా? లెగ్ పీసెస్ తెచ్చావా? వావ్, ఏంటి వాళ్ళ విశేషం? ఏంటో దానికి ఎక్కడ లేని ఆనందంగా ఉందంట. నా బిడ్డకి ఇష్టమైంది చేసి పెట్టాలనంది. మా అమ్మ మంచం. ఫ్రై అయిందా ప్రియా? నేను మొదలు పెట్టొచ్చా? అవ్వంగానే పట్టరా. ఏంటి మొదలు పెట్టేది? అమ్మా, అమ్మా, అమ్మా. ఏమైందే? అది చూడమ్మా నాన్న. మందు మధ్యాహ్నం నట్టింట్లో. ఆహా, అంతేనా? నేనింకా ఏంటో అనుకున్నా. ప్రియా, వాసన వస్తే కసుబుస్ అనేదానివి అంత సింపుల్ గా అంతేనా అంటున్నావేంటి? నా సంతోషానికి నీకు జాయింట్స్ చేసి పెడుతున్నా. ఆహా, ఆయన సంతోషంగా పార్టీ చేసుకుంటున్నారు. ఎంజాయ్ చేయనీవే. ఆయన ఆనందానికి మనం అడ్డుపడ్డం దేనికి చెప్పు? వామ్మో. ఆయన హ్యాపీనే మన హ్యాపీ. నీ సంతోషమే మాకు బలం. ప్రియా, నువ్వేనా ఇలా మాట్లాడేది? వామ్మో వామ్మో వామ్మో, అసలు ఈ నగరానికి ఏమైంది? నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? నిఫా వైరస్ వచ్చిందన్నారు కానీ ఈ నిషా వైరస్ గురించి నేను వినలేదు. అసలు ఏమైంది సాంబయ్య నీకు? స్వప్నం ఫలించిందమ్మా, నిరీక్షణ ఫలించింది. హృదయం సంతోషంతో పొంగిపోయి సరిగమపా సంబరం చేసుకో అందమ్మా. ఒక్క సిప్కే ఎక్కేసిందా సాంబయ్య? నో డౌట్ ఏదో జరిగింది. వీళ్ళిద్దరికి ఏదో అయింది. ఈ విషయం దుర్గమ్మ వింతంటే దుర్గమ్మ వచ్చావా? నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. భూమి తిరుగుతుందో నేను తిరుగుతున్నారో అస్సలు అర్థం కావడం లేదు. ఏమైందే? కొంప మునిగిందమ్మా. ఏది జరగకూడదని మీరిన్నాళ్ల నుంచి కళ్ళు కంటూ కాపలా కాస్తూ కళ్ళల్లో ఒత్తులేసుకున్నా ఆ చత్తిపోట కాకి పుట్టింది. చద్ది మూట కాకి ముట్టిందా? ఏం జరిగిందో వివరంగా చెప్పవే. ఏం చెప్పమంటారమ్మా, నాకు చూపు లేకపోయినా బాగుండేదనిపించింది. ఉండిలాంటి పాప పనులు చూడాల్సి వస్తుందని చాలా బాధగా ఉంది. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. అసలు ఏం జరిగిందో చెప్పు.
ఇంకోసారి తప్పుడు మాటలు మాట్లాడితే చంపి పాతరేస్తాను. వాడెవడనుకున్నావే? ఈ కనకదుర్గ కొడుకు. కనకదుర్గ కొడుకు పొత్తడే, కానీ ఆ ఇత్తడి కరిగించి కలిపేసుకోవాలని చూస్తుంది. మళ్ళీ ఆ కోత కోస్తే చంపేస్తాను. చంపేమ్మా, చంపే. నన్ను చంపితే వాళ్ళిద్దరు ఎడమవుతారంటే చంపేయండి. మీరు పెంచిన మనిషినే నేను. మీ చేతుల్లో చావటం నాకు ఆనందమే, కానీ నేను చెప్పేది మాత్రం నిజం. అవును కాదు? ఈ ఫోటోలు చూడండి, చూడండి. అయ్యో దుర్గమ్మ, దుర్గమ్మ. తెల్లవారితి కన్ను తలుచుకున్న డేంజరే. దానికి నేనంటే ఇష్టమే, కానీ ఎంత ప్రయత్నించినా స్ట్రైట్ గా బయటపడట్లేదు. ఎక్స్ అంటుంది, ఏమనుకుంటుంది? సర్లే కానీ ఎంతకాలం బయటపడకుండా ఉంటుందో నేను చూస్తా. దాని ఇష్టం బయట పెట్టినప్పుడే నా ప్రపోజల్ కూడా బయట పెడతా. మొద్దు అంది, ట్యూబ్లైట్ అంది, ఇంతకన్నా ఏ ఆడపిల్ల బయటపడదురా అంది. దాని అర్థం ఏంటి? తులసి నువ్వు ఐ లైక్ యూ బావా అనందే, తులసి ఐ లవ్ యూ అనను. దుర్గమ్మ, దుర్గమ్మ, లోపలికి వెళ్తాను రా. దుర్గమ్మ, దుర్గమ్మ. నేను రాను, నేను రాను, ఇంట్లోకి నేను రాను. నా వాళ్ళు ఎవరున్నారని నేను ఆ ఇంట్లోకి రావాలి? నాకంటే పాప అనుకున్నాను, పసిపిల్లాడు అనుకున్నాను. రెప్పలా కాపాడుతూ రేపవాళ్ళు ప్రాణాలు వాడి మీద పెట్టుకుని బతుకుతుంటే నా కంట్లోనే కారం కొడతాడా వాడు? అలా నేను రాను. కన్న బిడ్డని తెలిస్తే ఈ గుడ్డల మీద తన్నాడేవాడు. అమ్మ అమ్మ అంటూ పిలుస్తూ ఒక బొమ్మను ముక్కలు చేసినట్టుగా నా మనసు ముక్కలు చేశాడు. ఎన్ని మాటలు చెప్పాడు. ఇంత నమ్మించి ఇంత వంచిస్తాడా?